కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో ఒక పార్టీలో కంటిన్యూ అయ్యి డెవలప్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆ నుంచి రాజకీయాలు చేయాల్సినంత అవసరం కూడా ఉండవచ్చు. కానీ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆ పార్టీ కొద్ది రోజులు ఈ పార్టీ కొద్ది రోజులు పార్టీలు మారుకుంటా పోవడం వల్ల అక్కడ ఉనికిని తగ్గించుకున్నారేమో అనిపిస్తుంది. మామూలుగా అయితే వంగవీటి కుటుంబం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం అనే విధంగా భావిస్తారు. నాకైతే స్వయంగా నా పర్సనల్ గా అయితే నేను రాధా గారు అంటే పెద్ద అభిమానించేవాడిని. ఆయన మర్డర్ జరిగినప్పుడు జూన్ 26, 88 అనుకుంటా, 1988లో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగినప్పుడు నేను కళ్యాణదుర్గంలో ఆయనకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకలు, అక్కడ గలాటలు కూడా చేయడం జరిగింది. అప్పట్లో మా మీద కూడా కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వీళ్ళు కంటిన్యూ చేయడంతో పాటు పార్టీలు మారే కార్యక్రమం రావడము వల్ల అమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి, ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ లో పార్టీలో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆ పార్టీలోకి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా టికెట్ అవకాశం ఇస్తాను, లేదా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన స్టాండ్ లేకుండా పార్టీలు మారడం వల్ల అక్కడ గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన ఒరుగుతుంది అనేది అయితే ఏం అనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి భూస్థాపితమయ్యే పరిస్థితి భూస్థాపితం అయిపోయింది కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆయన వచ్చి జీవోత్సవాలు పోయడానికి, జీవోత్సవాలు పెంచడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇప్పుడు ఆయన ముందు స్టాండర్డ్ గా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీగా వచ్చి, లేదు రంగా కొడుకు ఆ రోజు రంగా గారు చనిపోయిన తర్వాత ఇంతవరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చిందని అనుకో, ఆ ప్రత్యేకత వేరుగా కనపడిండేది. మరి ఇప్పటికిప్పుడు ఆయన ఏ పార్టీకి పోతాడో ఎక్కడ వస్తాడో అనేది చెప్పలేని విషయం. కాకపోతే వాళ్ళు మీరు అంటున్నారు చర్చలు జరిపినారు, కాంగ్రెస్ కి వెళ్తున్నారని. వెళ్తే వెళ్ళొచ్చునేమో, మాకైతే అంత పర్ఫెక్ట్ గా సమాచారం లేదు. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నుండి వెళ్ళిపోయినోడే కదా, మేమేం ఆయన దొబ్బలేదు కదా, ఆయనంతటా ఆయన పోయినోడే కదా. ఈ రోజు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది పక్కన పెడితే అక్కడ తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఆయన వాడుకొని వదిలిపెట్టింది అనడానికి బాగా కళ్ళకు కనిపిస్తుంది. ఎంతో మందికి కాపులకు సంబంధించినటువంటి వ్యక్తులకు జనసేన తరపు నుండి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బ్రదర్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో ఈయన చూడలేకపోతున్నారేమో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన వస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో, ఆయన పక్కన ఉంటే మనకు బాగుండదేమో, ఏమనుకున్నారేమో తెలియదు. కానీ ఆయన అయితే పార్టీ పరంగా పూర్తి అవమానపరిచినారు. కాబట్టి ఈ అవమానం భరించేదానికన్నా నేను బయటికి పోయేది మంచిదని ఏమన్నా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడా, లేక బెదిరిస్తే వాళ్ళు ఏదో ఒకటి మనకు చేయాలి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది యాక్సెప్టబుల్, బట్ మీరు వేరే పార్టీకి అంటే యాక్సెప్టబుల్ అంటే నేను చెప్పేది మీరు ఏదైతే రంగా గారి మీద మీరు అభిమానం ఉందన్నారో గతంలో మీరు చేసినవి కూడా, ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తుంటారు కాబట్టి యాక్సెప్టబుల్ నేను అనేది. ఏదైతే మీ పార్టీలోనే సరైన సముచిత స్థానం దక్కలేదనే ఆయన బయటకు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటు వ్యాఖ్యలు అయితే చేయలేదు, కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు సరైన సముచిత స్థానం దక్కలేదు. ఇప్పుడు మీ విజయసాయి రెడ్డి గారు ఎలా వెళ్ళారో ఆయన వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు వస్తే రాధా గారిని మీరు జాయిన్ చేసుకుంటారా రిటర్న్ వస్తే? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఆయనకి మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఆయన బయటికి రావాల్సిన అవసరం ఏంటంటే ప్రధానంగా ఏం చెప్తారు? మీరైతే ఏదో ఎమ్మెల్సీ ఇస్తామన్నా కూడా ఆయన వెళ్ళిపోయారు, మరి ఎంపీ సీట్ ఇస్తామన్నా కూడా వెళ్ళిపోయారని అయితే మీరైతే చెప్పారు. మరి గతంలో మీ దగ్గర దొరకంది ఇప్పుడు దొరుకుద్దని మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే మీరు మరి తీసుకునే అవకాశం ఉందంటారా? ఏమంటారు మీరు? ఇంకొక క్వశ్చన్ కూడా, గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలని అనేక వినతి పత్రాలు మీకైతే ఇచ్చారు ఎంతోమంది, మీ పార్టీకి, అందులో ఉన్న మీ ప్రభుత్వానికి. కానీ మీరు అప్పట్లో దాన్ని ఎందుకో మరి పట్టించుకున్న పాపనైతే లేదు. ఇప్పటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వంగవీటి పేరుని కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? నిజంగానే వంగవీటి మోహన్ రంగా పేరు ఒక జిల్లాకి పెట్టడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? జిల్లాలకు పేర్లు పెట్టుకుంటా పోవాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇట్లా వీపీలకే పేర్లు సరిపోతాయి, పేర్లు సపరేట్ సాలవు. కానీ కాకపోతే పెడితే తప్పని కూడా నేను అనడం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రంగా గారు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే మేము మనస్ఫూర్తిగా ముందు గౌరవించాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నీకు మచిలీపట్నం ఎంపీగా పో, ఇక్కడ ఎమ్మెల్యేగా కొంచెం వీక్ ఉంది నీ పర్ఫార్మెన్స్, వీక్ ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా నువ్వు డ్యామేజ్ కావడం నాకు ఇష్టం లేదు, నువ్వు మా కుటుంబ సభ్యులు లాంటివన్నీ, నిన్ను ఖచ్చితంగా నేను ఒకవేళ నువ్వు సైలెంట్ గా ఉన్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి నేను మంత్రి పదవిలోకి తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయనంతటా ఆయనే బయటికి వెళ్ళి ఆయనంతటా ఆయనే కామెంట్ చేయడం జరిగింది. అదే అది తీవ్రస్థాయి విమర్శ, మామూలు విమర్శ అనేది కాదు, కానీ విమర్శ అయితే చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు
మళ్ళీ ఆ పార్టీలోకి పోయి ఆ పార్టీకి ఎవరు పోయిన తర్వాత ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు